రాజీపేట గ్రామం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100% సుంకం విధిస్తామని పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని లాక్కుంటున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ సుంకాలు ఎప్పటి నుంచి వర్తించేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100% సుంకం విధించబోతున్నామని, మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయని, పిల్లాడి నుంచి మిఠాయిని దొంగిలించినట్లు మా వద్ద నుంచి లాక్కున్నాయని, ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న బలహీన అసమర్థత గవర్నర్ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను 100% సుంకాలు విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాని మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను అని ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 63 అడుగులు ఎత్తైన భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు,